హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే ఒక మంచి నెక్ డిజైన్ చూపిస్తానండి, బోట్ నెక్ టైప్లో. అది కూడా రెండు వైపులా అనేది వీ నెక్ వచ్చేటట్టుగా అనేది చూపిస్తానండి. దానికోసం అయితే క్లాత్ అయితే లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. రెండు మడతలతో తీసుకొని పొడవు అయితే 15 ఇంచులు తీసుకున్నానండి. ఇంకా ఎడల్పు వచ్చేసి 12 ఇంచుల ఎడల్పు అండి. సంకతింపు భాగం 6 ఇంచులు అనేది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇంకా చూడండి, ఇక్కడ అనేది 5 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇంకా షోల్డర్ దగ్గర మెడ ఉంటుంది కదండి, మెడ 3 ఇంచులు, షోల్డర్ 3 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇంకా చూడండి, పొడవు వచ్చేసి ఫస్ట్ 4 ఇంచులు అయితే తీసుకున్నానండి. ఇక్కడ నుంచి 6 ఇంచులు తీసుకున్నానండి. మొత్తం వచ్చేసి 10 ఇంచులు అయితే తీసుకున్నాను. మనము పైన అయితే మెడ 3 ఇంచులు పెట్టేసాం కదండి, కింద కూడా 3 ఇంచులు తీసుకోవాలి. ఇలా అనేది కొలుచుకొని తర్వాత అనేది దీన్ని ఇలా అనేది బాక్స్ టైప్లో అనేది గీసుకోవాలండి. బాక్స్ టైప్లో గీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, 4 ఇంచుల దగ్గర బాక్స్ టైప్లో గీసాం కదా, అక్కడ నుంచి సంక రౌండ్ తీసుకొని ఇలా రౌండ్గా అనేది అయితే గీసేసుకోవాలి. ఇంకా చూడండి, ఇలా అనేది రౌండ్ గీసేసుకోవాలి. ఇలా రౌండ్ గీసుకున్న తర్వాత ఇంకా నేనైతే వీ షేప్ టైప్లో రెండు వైపులో వచ్చేటట్టు అనేది అని చెప్పాను కదండి, ఇక్కడ ఇలా అనేది గీసేసుకోవాలండి. ఇంకా పైకి వచ్చే లోపల కూడా ఇలాగ వచ్చేటట్టు అనేది గీసేసుకోవాలి. ముందుగా అనేది పెన్నాతో లైట్గా గీసేసుకోండి, తర్వాత మీరు అనేది గీసేసుకోవచ్చు. ముందుగా అనేది నేను లైట్గా అనేది గీస్తున్నాను. ఇంకా చూడండి, ఇక్కడ కిందకి వచ్చే లోపల కూడా వీ షేప్ వస్తుంది, పైకి వచ్చే లోపల కూడా వీ షేప్ వస్తుందండి. ఇంకా అలా అనేది అయితే గీసేసుకోవాలి. ఇంకా రెండు వైపులా అనేది ఇలాగనే అనేది గీసేసుకోవాలి. ఇంకా చూడండి, ఇక్కడ కిందికి వచ్చే లోపల మనం గీసుకున్న బాక్స్ దాటి అనేది ఒక 1/2 ఇంచు కన్నా తక్కువగా అనేది కిందికి వెళ్తుందండి. వీ షేప్ అన్నాం కదా, అందుకోసం అనేది మనకు కిందికి అయితే వెళ్తుంది. ఇంకా చూడండి, గీసుకున్న తర్వాత ముందుగా అయితే పైన నెక్ ఉంది కదండి 4 ఇంచుల దగ్గర, అది అనేది కట్ చేసుకొని తర్వాత అనేది ఇది అనేది కట్ చేసుకోవాలండి. అది కూడా అనేది జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మనం గీసిన దాన్ని ప్రకారం బట్టి అనేది కట్ చేసుకోవాలి అండి. ఇలా అనేది నిదానంగా అనేది కట్ చేసుకోవాలి. ఇంకా చూడండి, మొత్తానికి అయితే కటింగ్ అయితే అయిపోయింది, నెక్ కటింగ్. ఇంకా ఇదైతే ఇందులో దీనికి పెట్టిన పిన్నులన్నీ తీసేసి చూసేసామంటే మనకైతే ఇలా అయితే వస్తుంది. ఇంకా చూడండి, ఇక్కడ అనేది ఏమన్నా జాయింట్ ఉంటే కట్ చేసేసేయండి. దీనికి అనేది క్యాన్వాస్ నేను ముందుగానే అనేది ఐరన్ చేసి పెట్టానండి. మీరు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకోవచ్చు, లేదా క్యాన్వాస్ని కట్ చేసుకొని అతికిచ్చేసేసుకోవచ్చు. ఇంకా చూడండి, ఇలా అనేది వేసుకున్న తర్వాత దీనిపైన అనేది అసలైన క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఐరన్ చేసుకోకుండా చూడండి, క్యాన్వాస్ అనేది పక్కకు జరగకుండా నేను గుండు సూదులు పెట్టేశాను. అలా అనేది అయినా కూడా మీరు పెట్టేసుకోవచ్చు. ఇంకా చూడండి, ఇలా అనేది అసలైన క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. అసలైన క్లాత్ కూడా కట్ చేసుకొని ఇంకా దానిపైన అనేది అసలైన క్లాత్ పెట్టేసి పైన నుంచి అనేది మనము కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా చూడండి, ఇలా అనేది కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇది కుట్టు వేసుకునేటప్పుడు అనేది నిదానంగా చూసి వేసుకోవాలండి. ఇది క్లాత్ అనేది పతలాగా ఉంది అనేసి ఇలాగ నేను పైన పెట్టేసి వేసానండి. మీరు లేకుంటే అటువైపు అనేది తిప్పి అనేది వేసుకోవాల్సి ఉంటుంది. క్లాత్ ఇది పతలాగా ఉంది కాబట్టి పైనుంచి కనిపిస్తుంది అన్నట్టుగా అనేది నేను చూసుకుంటూ అనేది కుట్టు వేస్తున్నాను. ఇంకా చూడండి, ఇలా అనేది కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ అనేది పైనుంచి కుట్టు వేసుకోవాలండి. అంటే ఇప్పుడు మనకు మెడ అనేది పక్కకు జరగకుండా ఉంటుందండి. ముందుగా అనేది పై మెడకు అనేది కుట్టు వేసామంటే తర్వాత అనేది ఇంకా చూసుకుంటూ అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే, మీకు పక్కకు జరిగిపోతుంది అనేసి అనిపించిందంటే గుండు సూదులు పెట్టేసినా కూడా కరెక్ట్గా అనేది వస్తుందండి. ఇంక ఇలా అనేది కరెక్ట్గా మూలలు వచ్చేటట్టు చూసుకోవాలి. మనం ఎలా అనేది కటింగ్ చేసామో సేమ్ అనేది అలాగనే వచ్చేదానికి వీలుగా అనేది చూసుకోవాలండి. ఇలాగనేది కటింగ్ అయితే చేసుకోవాలి. కటింగ్ చేసుకునేటప్పుడు కూడా అనేది మనం జాగ్రత్తగా అనేది కటింగ్ చేసుకోవాలండి. ఇది మనం కటింగ్ చేసుకునే దాంట్లో కూడా ఉంటుంది. క్లాత్ కొంచెం అటు ఇటు అయినా కూడా మనకు సరిగా అనేది రాకుండా పోతుంది. మనం కట్ చేసిన డిజైన్ అనేది వేస్ట్ అయిపోతుందండి. అంటే ఆ డిజైన్ కాకుండా రౌండ్గా వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఇంకా మనకు షోల్డర్కి ఎదురుగా అనేది ఇలా అయితే టక్స్లో అయితే వేసుకోవాలండి. మనకు రెండు వైపులా అనేది మడిచి అనేది కట్ చేసుకున్నామంటే కరెక్ట్గా రెండు ఒకటే దగ్గర వస్తాయండి. ఇలా చూసుకొని అనేది టక్స్లో అయితే మనం వేసేసుకోవాలి.
ఇలా టక్స్లు వేసుకున్న తర్వాత దీనికి అనేది పైపింగ్ అనేది వేసేసుకున్నాము. నేను దీనికి మొత్తం పైపింగ్ వేస్తున్నానండి. మామూలుగా అయితే కనుక ఈ మెడపట్టి అలా అంతనక ఏం వేయలేదు. ఇలా పైపింగ్ వేసుకున్నామంటే కనుక ఈ డిజైన్కు ఇంకా లుక్ అనేది వస్తుందండి. అందుకోసం అనేసి అయితే కనుక నేను పైపింగే వేస్తున్నాను. నేనైతే కనుక చీరలో అనేది రెడ్ కలర్ పూలు అనేది వచ్చాయండి, అందుకోసమే రెడ్ కలర్ది అనేది తీసుకున్నాను. ఇంకా దీనికి అనేది పైపింగ్ తాడు పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలండి. ఇంకా చూడండి ఇలా అనేది అయితే కనుక కుట్టు వేసేసుకోవాలి. పక్కన నుంచి కూడా ఒక కుట్టు వేసుకోవాలండి. పక్కన నుంచి కుట్టు వేసేసుకున్నామంటే కనుక మనకు నీట్గా ఉంటుంది, పక్కకు అనేది జరగకుండా ఉంటుంది. ఇలా ఈపుకు అనేది పైపింగ్ వేసుకోవడానికి క్లాత్ అనేది స్ట్రైట్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి. మనము వెనక నెక్కుంటుంది కదా, దానికి కట్ చేయడానికి ఇలా క్రాస్గానే అనేది కట్ చేసుకోవాలండి. ఇలా క్రాస్గా అనేది 1 ఇంచు ఎడల్పుతో కట్ చేసుకొని మనము దీనిలో జాయింట్ చేసుకోవడం కూడా అనేది క్రాస్గానే అనేది జాయింట్ అనేది చేసుకోవాల్సింది ఉంటుంది. ఇంకా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అనేది జాయిన్ చేసామంటే అన్నీ ఒకవైపే వస్తాయి, ఒకవైపు ఇది అసలైనకెళ్ళి వస్తూ ఉంటాయి. అలా కాకుండా అన్నీ ఇలా ఒకవైపే వస్తాయి. ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఒకవైపు అనేది మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా అనేది కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము దీనికి షోల్డర్లు జాయింట్ వేసేద్దామండి. ఫ్రంట్ భాగం అనేది దీనికి జాయింట్ చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము పైపింగ్ అనేది ఉక్సుల పట్టి దగ్గర నుంచి అనేది వేద్దాము. చూడండి ఎగస్ట్రా ఏమన్నా మనం జాయింట్ చేసేటప్పుడు క్లాత్ ఉన్నదంటే కనుక ఆ క్లాత్ను కూడా అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసి అనేది ఇంకా మనము ఇది పైపింగ్ కోసం అనేది క్లాత్ పెట్టేసి కుట్టు వేసేసుకోవాలి. కుట్టు అనేది సమానంగా రావాలండి. ఒకవైపు లోపలికి పోయి ఒక దిక్కు అనేది పైకి రాకుండా ఉండేటట్టు అనేది చూసుకోండి. సమానంగా ఉంటేనే మనకు ఇది అనేది పైపింగ్ అనేది సమానంగా వస్తుంది, చాలా బాగా వస్తుందండి. ఇలా మూలల దగ్గర అనేది జాగ్రత్తగా అనేది కుట్టుకోవాలి. ఇలా జాగ్రత్తగా కుట్టుకొని మూలలు అనేది జాగ్రత్తగా తిప్పుకోవాలండి. అప్పుడు జాగ్రత్తగా తిప్పుకుంటేనే మనకు నీట్గా అనేది ఉంటుంది. ఇంకా చూడండి దీన్ని అనేది జాగ్రత్తగా అనేది ఇలా అనేది పాదం పైకి ఎత్తుకుంటూ చూసుకుంటూ అనేది తిప్పుకోవాలి. లేకుంటే కనుక ఆ మూలల దగ్గర అనేది మడత పడిపోయి సరిగా రాకుండా అయిపోతూ ఉంటుంది, సరిగా అనేది రాకుండా ఉంటుందండి. చూసుకొని అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా అనేది చూసుకుంటూ అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక మూలల దగ్గరకు వచ్చే లోపల అనేది ఇక్కడ అనేది ఇంకా జాగ్రత్తగా కుట్టుకోవాలండి. ఎందుకు అంటే కనుక ఇక్కడ అనేది సూది అనేది లోపలికి దింపేసి తర్వాత అనేది తిప్పి వేసేసుకోవాలండి. చూడండి ఇలాగనేది తిప్పుకోవాల్సింది ఉంటుంది. ఇక్కడ కూడా అనేది క్లాత్ మడతపడడానికి కనుక చాలా అవకాశం ఉంటుందండి. అది చూసుకొని అనేది కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇంకా చూడండి ఇలా అనేది కనుక కుట్టు వేసేసుకోవాలి సమానంగా వచ్చేటట్టు అనేది. ఇంకా ఇలాగనేది కుట్టుకుంటూ అనేది రావాలి. ఇలా అనేది మనము అటు సైడ్ కుట్టేసామో ఇటు సైడ్ కూడా అదే విధంగా అనేది కుట్టుకుంటూ రావాలి. అంతే అనేది క్లాత్ అనేది వదిలిపెట్టుకుంటూ రావాలండి. ఇంకా చూడండి ఇక్కడికి వచ్చే లోపల కూడా కొంచెం అనేది క్లాత్ ముడత పడుతూ ఉంటుంది, అంటే మడతలు పడుతూ ఉంటుంది. ఆ మడతలు పడకుండా అనేది చూసుకొని అనేది కుట్టుకోవాలి. ఇలా అనేది చూసుకొని కుట్టుకున్న తర్వాత మొత్తము అనేది మనము డాట్స్ అయితే పెట్టేసుకోవాలండి. ఇక్కడ చూడండి నేనైతే కత్తెరతో డాట్ పెట్టుకుంటూ వస్తూ ఉన్నాను. ఇలాగనేది మొత్తం అనేది డాట్స్ పెట్టుకోవాలండి. మూలలు తిరిగే కాడ అయితే ఇంకా గ్యారెంటీగా పెట్టుకోవాలి. అప్పుడే మనకు అనేది నీట్గా అనేది తిరుగుతుంది. మనం ఎలా కటింగ్ చేసి తింటామో సేమ్ అలాగనే అనేది వస్తుందండి. ఇంకా ఇలాగనేది మొత్తం అనేది డాట్స్ అనేది బ్లౌజ్ మొత్తము నెక్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత పైపింగ్ తాడు అనేది తీసేసుకొని ఇంకా ఇలా లోపల పైపింగ్ తాడు పెట్టేసి అనేది మడిచి కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇంకా ఇది అనేది వేసుకునేటప్పుడు అనేది కొంచెం చూసుకొని అనేది వేసుకోవాలి. పైపింగ్ తాడు కూడా సైజ్ అనేది ఒకటే విధంగా వచ్చేటట్టు అనేది చూసుకొని అనేది కుట్టు అనేది వేసుకోవాలండి. ఇంకా చూడండి తాడు అనేది కొంచెం లాక్కుంటూ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది కొంచెం నిదానంగా అనేది కుట్టు అనేది వేసుకోవాల్సింది అనేది ఉంటుందండి. ఇంకా ఇదే అనేది ఇలా అనేది కుట్టు వేసుకుంటూ రావాలి. ఇంకా పైపింగ్ చూడండి సన్నగా నీట్గా వస్తుంది. మనము ఒక్క పాదంతో వేయకున్నా కానీ నీట్గా వస్తుంది చూడండి.
ఇలా అనేది కుట్టు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు అనేది కూడా అనేది కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి. మూలలు తిరిగే కాడ ఎలా ఎందుకు అంటేనక అనేది కొంచెం లావుగా వస్తుంది పైపింగు. అలా రాకుండా అనేది చూసుకొని అనేది పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇంకా కొంచెం లావుగా వచ్చిందంటే కనుక గలీజ్గా కనిపిస్తుంది మనకు. ఇక్కడల్లా ఒక విధంగా, అక్కడ మూలలు తిరిగే దగ్గర ఒక విధంగా ఉంటుంది. అందుకోసం అనేది కొంచెం చూసుకొని అనేది, నేను ఇందాక కుట్టు వేసాను చూడండి పాదం పైకెత్తి, అలాగనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇంకా మొత్తము అనేది ఇలాగనే కుట్టు వేసేసుకోవాలి. మనకు మూల వచ్చింది కదా కింద అనేది, ఆ మూల దగ్గర మటుకు గ్యారెంటీగా అనేది సూది అనేది లోపలికి దింపేసి పాదం అనేది పైకెత్తేసి అని కుట్టు వేసేసుకోవాలండి. ఇది అనేది మనకు కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకొని అనేది వేసుకోవాలి. అప్పుడే అనేది మనకు మూల అనేది కరెక్ట్గా అనేది వస్తుంది. ఇంకా చూడండి ఇక్కడ కూడా అనేది మనకు పైపింగ్ అనేది లావుగా వస్తుందండి. అలా రాకుండా అనేది కొంచెం లాగి అనేది ఇలాగ అనేది పెట్టి అనేది కుట్టు వేసేసుకోవాలి తిప్పేసుకొని. ఇంకా చూడండి మొత్తానికి అయితే కనుక ఇలా అయితే కనుక కుట్టు వేసేసాను, పైపింగ్ అనేది వేసేసాను. మొత్తానికి అయితే కనుక ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత పక్కన నుంచి కూడా ఇంకో కుట్టు వేసుకోవాలండి. తాడనేది అంటే దానికి ఉన్నది క్లాత్ అనేది బయటికి రాకుండా ఉంటుందండి. మనం పైపింగ్ క్లాత్ అనేది వేసాం కదండి, పైపింగ్ వేసేటప్పుడు ఈ రెడ్ కలర్ క్లాత్ అది పక్కకు రాకుండా అనేది పైనుంచి కుట్టు వేసుకోవాలి. నేను మొత్తం అనేది పైపింగే వేస్తున్నాను చెప్పాను కదా. ఇంకా చూడండి హ్యాండ్స్కి కూడా అనేది నేను పైపింగ్ అనేది వేసేసానండి. హ్యాండ్స్కి కూడా అనేది పైపింగ్ అనేది వేసేసాను. ఇంకా హ్యాండ్స్ని అనేది షోల్డర్లకు జాయింట్ వేసేసుకోవడమే చూసుకొని అనేది ఇలా షోల్డర్లకు అనేది హ్యాండ్స్ అనేది మనము జాయింట్ ఒకటి చేసేసుకోవాలి. ఇలా షోల్డర్లు జాయింట్ వేసుకొని సైజును పట్టించి అనేది కుట్టు కూడా వేసేసానండి నేను. ఇంకా మనకైతే ఇంకా మొత్తానికి సగం బ్లౌజ్ అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. ఇంకా నీట్గా ఉంది చూడండి, భలేగా ఉంది కదా. ఎక్కడే కానీ ఏం లేకుండా అనేది పైపింగ్ వేసిందన్న మొత్తము అనేది చాలా నీట్గా ఉందండి బ్లౌజ్ మొత్తము కూడా. ఇంకా మనకు డిజైన్ కూడా అనేది ఎలా కటింగ్ చేసామో అలానే అనేది వచ్చేసింది. ఇంకా ఇప్పుడు అనేది అయితే కనుక మనకు ఇంకా చూడండి ఇక్కడ అనేది మనము ఏమన్నా నాడలు పెట్టుకోవాలి కట్టుకోవడానికి, లేదా మనకు బటన్ అలాంటిది పెట్టుకోవాలి. బటన్ పెట్టుకోవడానికి అయితే ఇంకా చూడండి నేనైతే ఇంకా క్లాత్ అయితే ఇంకా తీసుకున్నాను. క్లాత్ తీసుకొని మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలండి. మడిచి అనేది కుట్టు వేసేసుకున్న తర్వాత ఇంకా అనేది మనము ఒక సూది సాయంతో అట్లా అనేది దీన్ని అనేది తిప్పి అనేది వేసుకోవాల్సింది ఉంటుందండి. ఇంకా చూడండి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని దీన్ని అనేది మనము తిప్పేసుకోవాల్సింది అయితే కనుక ఉంటుంది. ఇలాగనేది తిప్పేసుకోవాలండి. సన్నగా ఉండాలి, కొంచెము లావు ఉన్నదంటే మనకు చూడడానికి అనేది గలీజ్గా కనిపిస్తుంది కదా, అందుకోసం అనేది సన్నగా అయితే కనుక ఉండాలి. దీన్ని అనేది అయితే కనుక కొంచెం అనేది సన్నగా కుట్టినామంటే తిప్పేసుకోవడానికి కష్టంగా ఉంటుందండి. అందుకోసం అనేది కొంచెం జాగ్రత్తగా అనేది తిప్పి అనేది వేసుకోవాల్సింది ఉంటుంది. ఇంకా చూడండి ఇలా అయితే కనుక తిప్పేసాను. ఇలా తిప్పేసిన తర్వాత దీన్ని అనేది ఇలా సమానంగా పట్టుకొని అనేది మనము ఇలా పెట్టేసి అనేది కుట్టు వేసేసుకోవాలి. దీనికి బటన్ అనేది పట్టేటట్టుగా ఉండేది చూసుకొని అయితే కనుక కుట్టు అనేది వేసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇలా అనేది కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇటు సైడ్ అనేది బటన్ అనేది పెట్టుకోవాలి. ఇంకా చూడండి దీనికి తగ్గట్టు అనేది బటన్ ఏమన్నా కానీ పెట్టేసుకోవాలి. ఇంకా నేనైతే కనుక చూడండి రెడ్ కలర్ బటన్స్ అయితే కనుక తెచ్చేసాను. రెడ్ కలర్ బటన్స్ తెచ్చేసి ఇంకా దీనికి సూదికి అయితే కనుక ఒక 4 పొరలు అనేది దారం ఎక్కించుకున్నానండి. సేమ్ కలరు 4 పొరలు అంటే 2 పొరలు ఎక్కించుకున్నామంటే మనకు 4 పొరలు అవుతుంది. ఇంకా సూదికి దారం ఎక్కించేసుకొని దీన్ని పెట్టేసి అనేది కుట్టు వేసేసుకోవడమే అండి. ఈ బటన్స్ అయితే కనుక కొంచెం చిన్న సైజువే అండి, పెద్ద సైజు అయితే కనుక అసలు కాదు, చిన్న సైజు బటన్సే. ఈ బటన్స్ అనేది ఇలా పెట్టేసి అనేది కుట్టు అనేది వేసుకోవాల్సింది అయితే కనుక ఉంటుంది. ఇంకా సేమ్ కలర్ అయిందన్న బటన్స్ కూడా బాగా సెట్ అయ్యాయండి. ఇంకా దీనిలను అనేది కనుక నీట్గా అనేది కుట్టుకోవాలండి. పక్కకు అనేది జరగకుండా అనేది ఒకటే దగ్గర ఉండేటట్టుగా అనేది చూసుకొని అనేది కుట్టు వేసేసుకోవాల్సింది ఉంటుంది. ఇంకా చూడండి వీడియోలో చూపించినట్టు అనేది కుట్టు అనేది వేసుకోవాల్సింది ఉంటుంది. ఒక 2-3 సార్లు అనేది కుట్టుకోవాల్సింది ఉంటుందండి. గట్టిగా ఉంటుంది, మనకు తెగిపోకుండా ఉంటుంది. మనకు కస్టమర్స్కు బాగుంటుంది. తెగిపోయిందంటే ఇంకేం లేదు, అడుస్తారు బాగా. అందుకోసం అనేది జాగ్రత్తగా అనేది కుట్టుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇంకా చూడండి దీనికి కరెక్ట్గా బటన్ బట్టేమోయినైతే కనుక మనం పెట్టేసాము.
ఇప్పుడు అనేది ఇలా పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంది చూడండి. మనం పెట్టినది కూడా ఎక్కడ కనిపించకుండా నీట్గా ఉంది. కరెక్ట్గా బటన్ సైజులో పెట్టుకున్నాము అంటేనక ఇంకా ఇప్పుడు మిగతా బటన్స్ ఉన్నాయి కదండి. మిగతా బటన్స్ అయితేనక ఇంకా చూడండి ఈ మిగతా బటన్స్ అనేది ఇక్కడ వీ షేప్ వచ్చింది కదా, ఇక్కడ అనేది ఇలా అనేది పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది ఇలా పెట్టేసి అనేది దీనిలో ఇలాగనే అనేది కుట్టు వేసేసుకోవాలండి. ఇంకా చూడండి ఇలాగనే అనేది కుట్టు కూడా వేసేసాను. మనకైతే ఇంకా నీట్గా వచ్చేసింది. మొత్తానికి అయితే ఇంకా బ్లౌజ్ ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఎలా కటింగ్ చేసామో అలాగే వచ్చేసింది కదా. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి కామెంట్ చేయండి. అలాగనే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నెక్ నీట్గా ఉంది చూడండి, ఎక్కడే కానీ బ్లౌజ్ మొత్తం అనేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.